నా కళ్ళ ముందు కనబడకు. హ్మ్. నీ నీ మొహం చూడటమే నాకిష్టం లేదు. మరి నన్నెందుకమ్మా కాపాడావో? పోతే పోనీలే అని నన్ను వదిలేసి ఉండొచ్చు కదా. ప్రేమ లేకుండానే నన్ను హాస్పిటల్లో చేర్చావా? రోడ్డు మీద అలా ఎవరికి దెబ్బ తగిలి పడున్నా సరే వాళ్ళకి సాయం చెయ్యడం నా గుణం. నీ స్థానంలో ఇంకో ఎవ్వరున్నా సరే నేను నా రక్తం ఇచ్చుండేదాన్ని. అలా అని వాళ్ళ మీద నాకు ప్రేమ ఉన్నట్టే అర్థమా? నా కొడుకుని చంపాలనుకున్న వాడితో లేచిపోయిన ద్రోహివి నువ్వు. నిన్ను నిన్ను క్షమించి ప్రేమ చూపించడమా? జరగదు. నాకు సంబంధించినంత వరకు దారిన పోయే ఎవరో ఒకరు నువ్వు. నా కూతురు చచ్చిపోయింది. తను చచ్చి చాలా రోజులే అయ్యింది. అమ్మా, నాకు నీకు ఏ సంబంధము లేదు, అనుబంధము లేదు. నేనేది మర్చిపోను, క్షమించబోను. అమ్మా, 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 ముట్టుకోవద్దు. నువ్వు తాకితేనే పాపం. ఏమా, అదే అత్తయ్య చెప్తున్నారు కదా, మళ్ళీ మళ్ళీ ఆవిడ్ని అలా బలవంతం పెడుతున్నావేంటి? ఆవిడ్ని టెన్షన్ పడకూడదని డాక్టర్ గారు చెప్పారు. మీ వల్లనే మా బావ ఇప్పటి వరకు కోమాలో ఉలుకు పలుకు లేకుండా ఉన్నాడు. ఇప్పుడు అత్తయ్యను కూడా ఏమైనా చేద్దామని అనుకుంటున్నారా ఏంటి? ఏంటి మీ ఆయన చెప్పి పంపించాడా? అత్తయ్య పోతే పోనీలేని ప్రాణాలు కాపాడారు కదా, అదే చాలని వెళ్ళిపోండి. పోండి. ఇదిగో చూడండి, ఇది నాకు మా అమ్మకి మధ్య ఉన్న సమస్య. మీరు మధ్యలో అనవసరంగా తల దుర్చకండి. ఏయ్, నా కుటుంబం వాళ్లతో అలా మాట్లాడటానికి నీకసలు ఏ అర్హత లేదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. దీనికి మించి ఇక్కడే ఉన్నావో నేనేం చేస్తానో నాకే తెలీదు. బంగారి, జాన్సమ్మ, బిల్లు కట్టేసిరా, మనం వెళ్దాం. ఏంటి చూస్తున్నావు? ఏం లేదమ్మా. వదినా, నువ్వైనా అమ్మతో చెప్పొచ్చు కదా. నేను ఏ తప్పు చేయలేదు వదినా. నా తోడబుట్టిన అన్నని నేనే చంపాలని చూస్తానా? నన్ను నువ్వైనా నమ్మొదినా, నేనే తప్పు చేయలేదు. మీనా,
ఇదిగో ఇంకో ఫుల్ తీసి పెట్టయ్యా. సార్ ఇప్పటికే ఎక్కువైంది సార్. ఏయ్ తీసి పెట్టయ్యా నువ్వు. 20 ఏళ్ళుగా రానిది ఇప్పుడు సడన్గా వచ్చింది అంటే మన చుట్టూ ఏదో పెద్ద ఆపత్తి పొంచి ఉంది. ఏంటి దొర? రండన్నా. ఆ, ఏంటయ్యా ఇంతలా తాగేస్తున్నావు? ఓయ్, చచ్చిపోతావయ్యా? లేదులే అన్నా, నాకేదో పెద్ద ఆపద రాబోతోందన్నా. ఏంటయ్యా నువ్వు పెద్ద ఫ్రాడ్ అని మీ అత్తయ్యకి తెలిసిపోయిందా ఏంటి? ఆ? ఓయ్, నువ్వు ఫ్రాడవే కదా. ఫోర్జరీ చేసే కదా ఇంట్లో తిష్ట వేశావు. మీరొకరు. ఎప్పటికైనా బయటపడుతుందయ్యా. దానికి ముందే నువ్వు అలర్ట్గా ఉండాలి. అవును, ఆ ఝాన్సీదేవికి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో చేరిందంట కదా. ఇంకా ఝాన్సీదేవి లేదని ఏదేదో చెప్తున్నారు. బట్ట కట్టేసిందంటగా. దానికి అసలు చావే రాదా ఏంటి? అంతేలే, ఆ ఝాన్సీ వయసులో ఉన్న చాలా మంది వీల్ చైర్లో తిరుగుతున్నారు కదయ్యా. కానీ ఈవిడ మాత్రం గంభీరంగా సింహంలా తిరుగుతుంది కదయ్యా. ఆవిడ్ని కట్టడి చేసే వాళ్లే లేరా దొరా? అరే నువ్వొక్కడవన్నా, చంపుద్ది కానీ చావదు. ఈవిడ ఆరోగ్యం బాగోలేనప్పుడు కూడా మనకి ఎప్పటికీ చెడే చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు దొరా? ఆ జయరాని, ఆ? ఎవరు? అదే అత్తయ్యల కూతురు. దొరా, తను చాలా కాలం క్రితం ఎవరితో ఒకరితో లేచిపోయి చాలా దారుణమైన బతుకుతుందని చెప్పావు కదా. నేను ఇప్పటి వరకు అదే అన్న అనుకుంటూ ఉండిపోయాను. కొద్ది రోజుల ముందు ఏమైందంటే వైజాగ్లో 2-3 చోట్ల నేను తన భర్తను చూశాను. ఆ? అసలు అతను ఎక్కడేం చేస్తున్నాడు అని నాకు ఒకటే కన్ఫ్యూజన్ వచ్చింది. కానీ ఇప్పుడు మా అత్తయ్య కూతురు జయరాని ఇక్కడికి వచ్చేసిందనా? యో, ఏం మాట్లాడుతున్నావయ్యా? అవునన్నా, అది మాత్రమే కాదన్నా, తనకి యాక్సిడెంట్ అయింది. మా అత్తనే తనని తీసుకుని వచ్చి హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసి రక్తం ఇచ్చి కాపాడిందన్నా. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేయాలయ్యా మనం? ఝాన్సీ గనుక కూతుర్ని క్షమిస్తే నువ్వు ఇంకా ఇంట్లో ఉండడం కుదరదు కదయ్యా. అవునన్నా,